మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు బాదంతో బర్ఫీ తయారు చేయటం చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: బాదం పప్పు 1 కప్పు, పంచదార 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. బాదంలో 4-5 గంటల ముందు నానబెట్టి ఇలా పైన ఉన్న స్కిన్ తీసేయాలి. ఇలా నానబెట్టిన బాదంని పై స్కిన్ తీస్తే మొత్తం ఇలా ఒలిస్తే ఇలా వస్తాయి. ఇవి నానబెట్టి ఒలిచిన బాదంలో దీన్ని మిక్సీ జార్లో వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ చేసుకుందాం. ఇది మిక్సీ చేయగా వచ్చిన మిశ్రమం. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకొని స్టవ్ పై 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఇలా చేసుకున్న బాదం మిశ్రమాన్ని నేతిలో వేయించుకుందాం. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది ఇలా బాగా వేగిన తర్వాత దీనిలోనే 1/2 కప్పు పంచదార వేసి కరిగేంత వరకు బాగా వేయించుకుందాం. ఇది గట్టిపడి అంచులు విడవాలి. దీనిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసి బాగా కలిపి ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని దానిలో ఇలా రెడీ అయిన బాదం బర్ఫీని వేసి సమంగా సర్దుదాం. ఇలా ఆ ప్లేట్లో వేసిన తర్వాత సమంగా సర్ది చల్లారిన తర్వాత మనకు నచ్చిన ఆకారంలో ముక్కలుగా కట్ చేసుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో టేస్టీగా ఉండే బాదం బర్ఫీ రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.